అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 130వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క ధారావాహిక ప్రసంగంలో అనేక రహస్యాలను తెలుసుకుంటూ వస్తున్నామండి. ఈ యొక్క రహస్యాలు తెలుసుకోవడం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే భగవంతుని గుర్తించటం. భగవంతుని గుర్తించడానికి భగవంతుడు నిర్దేశించిన విధముగా స్వయాన్ని ఆత్మగా గుర్తించి అదేవిధంగా అనుభూతిని చెందడం ఫస్ట్ స్టెప్ అన్నమాట. దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే, ప్రతిఫలం ఏమవుతుందంటే, ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తం కాబడినటువంటి సంస్కారాలు అవి తమో ప్రధానంగా తయారైనటువంటి సంస్కారాలు సాత్వికంగా తయారవుతాయి. ఎందువలన ఈ సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందువలన ఇది శ్రీమద్ భగవద్గీత యొక్క మౌలిక సిద్ధాంతము సంస్కార పరివర్తన. ఎందువలనంటే అతి త్వరలోనే సాక్షాత్తు భగవంతుడు 4వ అధ్యాయంలోని 7 మరియు 8 ఈ 2 శ్లోకాల్లో తన యొక్క దివ్య కర్తవ్యాన్ని స్పష్టం చేయడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే. ఎందుకంటే భగవంతుడు పరమ సత్యము అని ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం. భగవంతుడు ఒక్కరే, గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. అర్థమైందండి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, అర్థం చేసుకోవడం. ఇప్పటి వరకు మనం దేహభ్రాంతిలో పడిపోయి మనం భగవద్గీత మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, శ్రీ భగవాను వాచ 574 శ్లోకాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ అర్థమైందండి, కేవలము దానిని పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి మాత్రమే అంకితం చేయడం జరిగింది. దీనికి ఏకైక కారణము అంధవిశ్వాసం, మూఢ విశ్వాసము. ఏమండి, మొండి విశ్వాసం అంటారు, ఏమనొచ్చు. ఈ విధంగా తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అన్న చందమున నేను ఏ విధముగా అర్థం చేసుకున్నానో అదే పర్ఫెక్ట్ అన్నటువంటి భావనలో మనము చదివితేనే సరిపోతుంది అన్న భావనలో మనం ఇప్పటి వరకు ఉన్నాం. కానీ భగవంతుడు చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా భగవద్గీతలో సంస్కార పరివర్తన చేసుకొని అంతిమ సమయములో సంస్కారాలు సాత్వికంగా ఉంటే తప్ప మీరు అతి త్వరలో నేను ధర్మయుగాన్ని, ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు కదండి, ధర్మయుగము, సత్యయుగము, గోల్డెన్ ఏజ్, ప్యారడైజ్, హెవెన్, ఇవన్నీ జన్నత్, ఇలాగ ఎన్నో పేర్లలో పెట్టినటువంటి ఆ స్వర్గం అనేది ఏదైతే ఉందో అది స్థాపన కాబడుతుంది. అందులోకి మీకు ప్రవేశించే అర్హత కేవలము మీ యొక్క సంస్కారాలని, తామసికంగా ఉన్న సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకోవాలి. ఈ విషయాన్ని పదే పదే ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నామంటే, ఈ మూల విషయాన్ని మనం గ్రహించగలిగితే మనం భగవద్గీతని, ఆ రహస్యాలను తెలుసుకొని నిజంగా మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటాం. ఇందులో రహస్యాలు ఉన్నాయని భగవంతుడు అనేక శ్లోకాలలో గుహ్యత అనే శబ్దం ద్వారా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎపిసోడ్లో మనం 2 అంశాలు చర్చించుకుంటున్నాం. ప్రతి ఎపిసోడ్లో మొదటి అంశముగా ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. శ్రీమద్ భగవద్గీత అదేవిధంగా సర్వశాస్త్రమయి శిరోమణి అన్నారు కాబట్టి సర్వశాస్త్రాలకు తల్లి లాంటి శాస్త్రమైన భగవద్గీత ఏ విధముగా ఒక సైన్సో, ఒక ఎడ్యుకేషనో, సర్వశాస్త్రాలు కూడా ఆ విధంగా ఒక అర్థము, పరమార్థాన్ని మనకి అందిస్తోందండి. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత ఒక సైన్స్ అంటే అర్థం ఏమిటి? రాజ విద్య, రాజగుహ్య యోగము అన్నారు, రాయల్ సైన్స్ అన్నారు. సైన్స్ అంటే ఏం చెప్పండి? భౌతిక జగత్తులో కూడా మీరు ఏదైనా చదువుకున్నారనుకోండి, మ్యాథమెటిక్స్ అనండి, లేకపోతే సైన్స్ అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంజనీరింగ్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, ఏమంటే అస్ట్రానమికల్ సైన్సెస్, ఎస్ట్రాలజీ సైన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆర్కిటెక్చర్, ఇవన్నీ ఏంటంటే సైన్స్ అనేది ముఖ్యంగా ఏమిటండి, అప్లికేషన్ కోసము నిర్ధారించబడినది, కేవలము థియరీ అర్థం చేసుకోవడం కోసం కాదు.
ఈ విషయాన్ని ఇప్పటికే మనం అనేక సార్లు చెప్పుకున్నాం. థియరీ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దాన్ని వాడుకోవడమే దాన్ని ఏంటంటే జ్ఞానాన్ని విజ్ఞానముగా పరివర్తన చేసుకోవడం. నాలెడ్జ్ని విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ విధంగా అనుభవ సహిత జ్ఞానము అంటాడు. జ్ఞాన విజ్ఞాన అంటాడు. 7వ అధ్యాయం పేరు కూడా జ్ఞాన విజ్ఞాన యోగము అని పెట్టాడు. అందువలన ఈ ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకంతో ప్రారంభించుకుంటామండి. అది 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం. ఏ విధముగా మనిషి భగవంతుడి నుండి దూరం అవుతున్నాడు, భగవంతుడికి దగ్గర అవ్వాలి కానీ దూరం అవుతున్నాడు. అర్థమైందండి. ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. భగవంతుడు అంటే పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటారు, కానీ మరి పరమాత్మ అంటే ఎవరు, వారి యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధము ఏవి తెలుసుకోవడానికి భగవద్గీతలో చాలా స్పష్టంగా అర్థం చేయించడం జరిగింది. సంపూర్ణ పరిచయము, నా పరిచయాన్ని నేనే స్వయంగా ఇస్తాను అని కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో పరిపూర్ణంగా పరమాత్మ పరిచయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా కొన్ని విషయాలు ఇప్పటికే మనం అనేక కోణాలలో ఏమంటే మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏం చర్చించుకుంటున్నాం? ఈ యొక్క అంశం ఏంటండి? కేవలం ఒక్క భగవంతుడు మాత్రమే త్రిగుణాతీతుడు. దానిలోనే మనం ఈ అంశంలోనే మనం మొదటి అంశముగా ఒక అద్భుతమైన శ్లోకాన్ని మేము ముందుంచుతున్నానండి. 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం. మమైవాంశో, చాలా శ్రద్ధగా వినండి. ఇందులో ఏంటంటే మనం చాలా అటెన్షన్తో విన్నాం అనుకోండి, అప్పుడు మీకు అందులో ఉన్న పాయింట్ మనకు క్యాచ్ అవుతుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. 4 పదాలు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇది శ్లోకం అండి. ఇది మామూలుగా చదువుకుంటూ ఉన్నా మనకు తెలుసునండి. పారాయణం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా పారాయణం చేసుకుంటారు. కానీ ఇందులో అర్థం ఏమిటి? ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సోదర సోదరీమణులందరికీ కూడా. ఏదైనా మీరు చదువుకోండి. మీరు మహాభారతం చదువుకుంటున్నారా? నాకు సందేశం ఏమిస్తోంది? రామాయణం రామాయణం నా కొరకు నా జీవితాన్ని ఉన్నతంగా చేయడం కోసం ఎటువంటి సందేశం ఇస్తోంది? విష్ణు సహస్రనామం నా కొరకు ఏ సందేశం ఇస్తోంది? హనుమాన్ చాలీసా నా కొరకు ఏ సందేశం ఇస్తోంది? భజగోవింద శ్లోకాలు, ఈ శివ పురాణ విష్ణు పురాణ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అదే విధంగా. ఎందుకంటే ఏదంటే నా కొరకు నా జీవితాన్ని ఉద్ధరించడానికి అది కానీ మనం అర్థం చేసుకోలేకపోతే అది కేవలం టెంపరీగా ఆ చదువుతున్నంతసేపు, ఆ పారాయణం చేస్తున్నంతసేపు, లేక ఒక ప్రవచన రూపంలో వింటున్నంతసేపు హాయిగా ఉంటుంది. తర్వాత ఆలోచించండి. మనకున్నటువంటి సమస్యలన్నిటికీ ఒక సమాధానం దొరకాలి కదా. ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి. మమైవాంశో అన్న పదం అండర్లైన్ చేసుకోండి. మమైవాంశో జీవలోకే అన్నాడు. లోకే అనే పదం వచ్చి చూసారా? మళ్ళీ అక్కడ ఏదో హిందూ ధర్మము లేకపోతే భారతదేశం, అమెరికా దేశం, సింగపూర్ అనలేదు. లోకము అంటే గుర్తుపెట్టు. లోకం అంటే ఒక ప్రాంతం అయినా చెప్పండి. ఒక జాతి, ఒక ప్రాంతము, ఒక కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు, ఒక వర్ణం వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు అని ఉందా ఎక్కడైనా? ఇప్పటికీ అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చాను కదా. 137 శ్లోకాలలో 5 పదాలు లోకము, జగత్తు, సర్వము, ఇహ మరియు విశ్వము, ఈ 5 పదాలు 137 శ్లోకాల్లో ఉన్నాయి. ఎక్కడా కూడా భగవంతుడు ఏ ఒక్క శ్లోకంలో కూడా ఎక్కడా కూడా నేను కొద్ది మంది కొరకు మాత్రమే జ్ఞానం చెప్తున్నాను, లేకపోతే హిందూ ధర్మానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఇది కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి మాత్రమే ఉద్దేశించబడింది అని ఎక్కడైనా చెప్పడం జరిగిందో చెప్పండి. యద్యదాచరతి శ్రేష్ఠ అన్నాడు 3:21. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ అన్నాడు 3:31లో. అర్థమైంది? అందువల్ల ఇది ఆచరణ శాస్త్రము. భగవద్గీత ఏ విధంగా ఆచరణ శాస్త్రమో అదేవిధంగా సర్వశాస్త్రాలు భగవద్గీత నుండి ఉద్భవించాయి. కాబట్టి అన్ని శాస్త్రాలు కూడా ఆచరణ కొరకే కానీ కేవలము పఠన పారాయణ కొరకు కాదు. మమైవాంశం అంటే పరమాత్మ ఏమంటున్నాడు? 850 కోట్ల మంది మనుషులు నా అంశము అన్నాడు. అర్థమైంది? నా అంశం అంటే ఏమిటి? మనం కేవలం చదువుకున్నాము, అది కూడా భాష రూపంలో వాడు చెప్పింది అది చదువుకున్నాం. ఏమిటి మమైవాంశం అంటే? చాలా ముఖ్యమైన పదం అనమాట.
అంటే ఏంటంటే నేను ఏ విధముగా ఒక జ్యోతి స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, నిరాకార స్వరూపాన్ని, సదా పావనంగా ఉండేటువంటి వాడిని, ఆది మధ్యాంతాల జ్ఞాతను, ఈ విధంగా నాకున్నటువంటి గుణాలు, నాకున్నటువంటి శక్తులు అన్నీ కూడా నా అంశమైనటువంటి 850 కోట్ల ఆత్మలకి కూడా ఉన్నది అంటున్నాడు. అంశము పరమాత్మ ఆత్మస్వరూపము, ఆత్మలు కూడా ఆత్మస్వరూపము. ఏ విధముగా ఆత్మని మనం ఈ భౌతిక చర్మనేత్రాల ద్వారా మనము చూడలేమో, అదే విధముగా పరమాత్మని కూడా ఈ భౌతిక చర్మనేత్రాల ద్వారా మనము చూడము. 11వ అధ్యాయంలోని 8వ శ్లోకం. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. స్వచక్షుష అంటే స్వంత చర్మ నేత్రాల ద్వారా మీరు నన్ను చూడలేరు. దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. ఆ శ్లోకాన్ని ఎప్పుడు మర్చిపోకండి. 11వ అధ్యాయంలో 8వ శ్లోకం ఏమంటున్నాడు? మీరు ఈ భౌతిక చర్మ నేత్రాల ద్వారా నన్ను మీరు వీక్షించలేరు. 33 కోట్ల దేవీ దేవతలను చూడగలుగుతారు, వివిధ ధర్మస్థాపకులను చూడగలుగుతారు, అదే విధముగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, ఈ విధముగా ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులను చూడగలుగుతారు, పుణ్యాత్మలను చూడగలుగుతారు, మహాత్ములను చూడగలుగుతారు. కానీ పరమాత్మనైన నన్ను మీరు చూడలేరు. అందుకనే మీకు దివ్య చక్షువుని ప్రసాదిస్తున్నాను. దివ్యం దదామి అన్నాడు. దదామి అంటే నేను మీకు ప్రదానము చేస్తున్నాను, ఒక దివ్య చక్షువుని ప్రదానం చేస్తున్నాను. అంటే ఈ 2 నేత్రాలు దివ్య నేత్రాలు కాదు, దివ్య చక్షువులు కాదు. దివ్య నేత్రం అంటే ఆత్మనేత్రము, జ్ఞాననేత్రము, మనోనేత్రము, బుద్ధి నేత్రము, 3వ నేత్రము, థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్, సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మని యొక్క ఉనికిని కనిపెట్టే నేత్రం. అర్థమైందండి? అందుకనే నా అంశ అంటే ఏంటి? నన్ను మీరు చూడలేరు, అదే మిమ్మల్ని మీరు కూడా చూసుకోలేరు. మీరు ఆత్మస్వరూపము, నేను పరమాత్మ స్వరూపం. అర్థమైంది కదా? ఒక్క పదము ఎంతైనా మనం అర్థం చేసుకోవాలండి. ఇది చాలా క్లిష్టం. మనం ఈ ఒక్క పదం అర్థం చేసుకున్నారు అంటే పరమాత్మ ఆత్మలు ఒకటే విధంగా ఉంటారు. కాకపోతే మనకి వారికి తేడా ఏంటో మళ్ళీ చెప్తున్నాడు. ఆలకించండి. మమైవాంశో జీవలోకే. జీవలోకే అంటే ప్రాణులు. ప్రాణులు అంటే మీరు ఎప్పుడు కూడా ఈ క్రిమి కీటకాదులు, పక్షులు ఇవన్నీ పక్కన పెట్టండి. 850 కోట్ల మంది మనుషులు. మనం ఎప్పుడు కూడా మనకి సంబంధించింది అంటే మనకు భయం వేస్తుందండి. అమ్మో, మనకు సంబంధించినందు మీరున్నారు, నేనున్నాను, అందరూ ఉన్నారు. 850 కోట్లలో మరి నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారుగా. ఎప్పటికీ మనకు రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది? ఇది నాకు కాదండి. ద్వాపరయుగంలో అర్జునుడు అంటే రిలీఫ్ దొరుకుతుంది. ఇది పశు పక్షులకు చెందిందంటే రిలీఫ్ దొరుకుతుంది. అదేవిధంగా ఇది క్రిమి కీటకాదులకు సంబంధించింది, మనిషికి సంబంధించింది. మనిషి, మానవ, అదేవిధంగా మనిషి, మానవ, ప్రజ, జన, నర, ఇవన్నీ కూడా 5 పదాలు ఉన్నటువంటి శ్లోకాలు, ఒక 26 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నేను క్రిమి కీటకాదులకు చెప్తున్నాను, చేపలకు చెప్తున్నాను, పక్షులకు చెప్తున్నాను, జంతువులకు చెప్తున్నాను. ఎక్కడ ఒక్క పదము కూడా భగవంతుడు వాడలేదండి. అంటే భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా మీరు అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క జ్ఞానము మమైవాంశో జీవలోకి అంటే 850 కోట్ల మనుషులు వర్తమానములో ఈ భూమండలంపై ఉన్నటువంటి మనుషులు. మమైవాంశో జీవలోకే జీవభూత అన్నాడు. అంటే ప్రతి ఒక్క మనిషిలో ఇక్కడ జీవ అంటే ఆత్మ, భూత అంటే ఆ విధంగా మీరు ఆ విధంగా భూతగా, భూత అంటే అవ్వడం అనమాట, బికమింగ్. జీవ అంటే ఇక్కడ శరీరం కాదు, జీవ అంటే ఆత్మ. అర్థమైందండి? ఇక్కడ ఈ శ్లోకంలో జీవ అంటే ఆత్మ అంటే ఏంటి? ప్రతి ఒక్క శరీరములో ఉన్నటువంటి ఆత్మ నా అంశము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా క్లీన్ మైండ్ పెట్టుకోండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. స్పష్టంగా గీత ద్వారా నా జీవితాన్ని మార్చుకుంటానని ఒక లక్ష్యం తీసుకోండి. ఎందుకంటే మన జీవితాన్ని మార్చడం కోసమే ఈ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు మనకి చెప్తున్నాడు. అర్థం లేకపోతే వృధా అండి. దీనివల్ల చదువుకుంటే ఉపయోగం ఏం లేదు. 574 శ్లోకాలు 1,00,000 సార్లు చదువుకున్నా అది సంస్కార పరివర్తనకి దారి తీయకపోయినట్లయితే దానివల్ల ఉపయోగం ఏమిటి? ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, అలాగో కూడా లేని ఇంకా కొళ్ళిపోతూ ఉన్నాను. రోజు రోజుకి ప్రపంచం దిగజారిపోతూ ఉంది. మనిషి పతనమైపోతున్నాడు, విలువలు లేకుండా పోతున్నాడు, రోగిష్టిగా మారిపోతున్నాడు. ప్రపంచం అంతా ఒక రోగాల నిలయంగా అయిపోయింది.
ప్రపంచం అంతా అనైతికంగా మారిపోయింది. అంటే ఒక కుక్క చనిపోతే ఇంకో కుక్క వచ్చి కూర్చుంటుంది, ఒక కాకి చనిపోతే ఒక కాకులు వచ్చి అంతా ముగిపోతారే. ఆ విధంగా మనకి ఎన్నో వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్య. అర్థమైందండి. జంతువులు, పక్షులు ఏ విధంగా చక్కగా ఒక సూరుద్భావ వాతావరణాన్ని వాళ్ళ కమ్యూనిటీలో ఎలాగైతే ప్రదర్శిస్తున్నారో, కానీ ఇక్కడ ఒక మనిషి సాటి మనిషిని ఒక సాటి మనిషిగా గుర్తించటం లేదు. ముఖ్యంగా భగవంతుడు చెప్పేది ఆత్మజ్ఞానము లేనంత వరకు కూడా మీరు మళ్ళీ నా వాళ్ళు, పరాయి వాళ్ళు, నా కులము, నా మతము, నా జాతి, నా ధర్మము, ఉన్నవాడు లేనివాడు, వర్గము, జాతి, భాష, దేశము వగైరా వగైరాగా విడిపోతాం. ఆ విధంగా విడిపోయే ఉన్నామండి. పీస్ కాదు. పిఏసిఈ పీస్ అంటే శాంతి, పిఐఈసిఈ అంటే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. అందుకనే భగవంతుడు వచ్చి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నాడు. ఊరికనే చెప్పడం లేదండి ఆయన. ఎందుకంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను శరీరం అనే భ్రాంతిలోనే గడిపిస్తున్నాం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడండి. సనాతన. సనాతన అంటే ఏంటంటే ఎటర్నల్. సనాతన అంటే ఏంటి? ఎప్పటికీ ఉండేది. అంటే ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. భగవంతుడు సంతానము వారి యొక్క ఒరిజినల్ ఆత్మిక రూపంలో, వాళ్ళ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీలో పర్మనెంట్. అంటే ఏంటి? ఇది ఎవరు క్రియేట్ చేయలేదు, ఇది ఎప్పుడు డిస్ట్రాయ్ కూడా అవ్వదు. ఈ కాలచక్రంలో ఆత్మలు ఆ విధంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. సత్య, త్రేత, ద్వాపర కలి తర్వాత మనం కుళ్ళిపోతాము. పరమాత్మ ఈ సృష్టి యొక్క అంతిమ సమయంలో అవతరించి మళ్ళీ మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి మళ్ళీ మనం చైతన్యవంతుడు చేసి, నాయనా మీరు జడ శరీరాలు కాదు, ఈ రక్త మాంసము ఎముకలు చర్మముతో కూడినటువంటి శరీరాలు కాదు, ఇది కుళ్ళిపోతుంది, ఇది పడిపోతుంది, అందులోంచి ఆత్మ వెళ్ళిపోతుంది. నీవు వెళ్ళిపోయిన ఆత్మది కదా. చనిపోయినప్పుడు ఏమంటారు చెప్పండి? ఫలానా వ్యక్తి పోయాడు అంటారు. అంటే శరీరం ఉండగానే పోయాడు అంటారు. గుర్తుపెట్టుకోండి. సింపుల్ చిన్న లాజిక్ అన్నమాట. ఎల్కేజీ లెవెల్ లాజిక్ ఇది, పీజీ లెవెల్ లాజిక్ కాదు ఇది. మనిషి శరీరము శవముగా పడి ఉండగానే పోయాడు అంటున్నారు. పోయాడు అంటున్నారంటే పోయిన ఆయన శరీరం అయితే శరీరం మాయమవ్వాలి కదండి. పోయిన వ్యక్తి ఆత్మ కాబట్టే ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం జడమైపోయింది, చైతన్యం పోయింది. అందుకనే మీరు ముక్కలు 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 కోసినా కూడా ఆ శవం ఏమి ఏడవదు, పలకదు, ఏమి అడ్డు చెప్పదండి. ఒక ఎనెస్థీషియా ఇచ్చిన పేషెంట్కి ఎలాగైతే డాక్టర్ సర్జరీ చేస్తాడో ముక్కలు ముక్కలు కోసి, అదే విధంగా ఈ శవాన్ని కూడా టోటల్ 100% శాశ్వతంగా ఎనెస్థీషియా ఇచ్చేసాడు అనమాట. యాక్టివిటీ ఉన్న శక్తి ఉన్నటువంటి చైతన్య శక్తి వెళ్ళిపోయింది. మమైవాంశం అంటే అదనమాట. పరమాత్మ వినాశి, ఆత్మ కూడా వినాశి. జీవలోకే, ఈ జీవులు అంటే 850 కోట్ల మంది మనుషులు ఉన్నటువంటి జీవులు, శివలోకే జీవభూత సనాతన. ఇప్పుడు ఇంత బాగుందండి, 2 పంక్తుల్లో చాలా చక్కగా చెప్పాడు. కానీ ఈ విషయాన్ని మర్చిపోయాం కదండి. ఈ విషయాన్ని మర్చిపోవడం వల్ల వచ్చిన సమస్య అంతా కూడా మనకు తెలియదు. నేను ఆ ఒరిజినల్ నా యొక్క మూల స్వరూపంలో ఆత్మని, పరమాత్మకు సంతానం అన్న సంగతి మర్చిపోయాను నేను. అందుకని 3వ పంక్తి 4వ పంక్తిలో ఎందువల్ల మనం మరొక కారణం ఏంటి చెప్తున్నాడు. మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఇక్కడ వచ్చింది సమస్య అంతా కూడా. ఒకటి మనస్సు, షష్ట ఇంద్రియాలు 6 అని చెప్తున్నాడు. మామూలుగా 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దస్పర్శ అది కాదు, శ్రోత్ర జిహ్వ ఏమండి, గ్రాణ ఉంది కదా, చర్మము, నాలుక, ముక్కు, చెవి, కన్ను, శ్రోత్ర, చక్షు, జిహ్వ, గ్రాణ. అర్థమైందండి. అదేవిధంగా అది ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలు 5 ప్లస్ ఏమో మనసు 1 6. సో మనసు కూడా 6వ ఇంద్రియం అని చెప్తున్నాడు. మనః షష్టానింద్రియాణి, మనసు షష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఇప్పుడేం ప్రకృతి యొక్క ఈ ఇంద్రియాలను ఏం చేసుకుంటున్నాం మనం? ఇంద్రియాల ద్వారా మనం ప్రకృతితో ఆకర్షణ అయిపోయాం. ప్రకృతి అంటే త్రిగుణాల ఆకర్షణలోకి వచ్చేసాం. అర్థమైందండి. నేను శరీరము అన్న భావనలోకి వచ్చేసాం. ఆకర్షణ అంటే అది, కర్షతి అంటే ఆకర్షణ. ఆ విధంగా అటాచ్ అయిపోయాం. అయిపోయిన తర్వాత నేను ఆత్మని, పరమాత్మ సంతానాన్ని, పరమాత్మ యొక్క అంశని, ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది పరమాత్మ సంతానము, మనమందరం కూడా
సోదరులము, ఈ విషయాన్ని మనం మర్చిపోయి పడిపోయి ఏం చేస్తున్నామండి, ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయి కామ క్రోధ లోభ మోహ అహంకారాలని పంచ వికారాలలో మునిగిపోయి విషయ వికారాలలో కూరుకుపోయి ఏం చేస్తున్నాము, ఇంద్రియ సుఖ భోగాలను ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా ఈ యొక్క సుఖ భోగాలను అనుభవించడానికి తగినటువంటి సాధనాలను సమకూర్చకపోవడంలోనే మనం బిజీ అయిపోయాం. అర్థమైందండి? దాని కొరకు డబ్బు అవసరం కాబట్టి ఇప్పుడు డబ్బు ఎందుకు అవసరం వచ్చింది, దానికోసం అవసరం వచ్చింది. డబ్బు దానికోసం అవసరం వచ్చింది. అది కావాలి ఇది కావాలి, నాకు ఇల్లు కట్టుకోవాలి, పెద్ద బంగళా కట్టుకోవాలి, పెద్ద హైఎండ్ కారు కొనుక్కోవాలి, పిల్లల్ని అమెరికా పంపించాలి, మంచి సంబంధం చేయాలి, మంచి డబ్బు ఇచ్చి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్న మా అమ్మాయిని కానీ అబ్బాయిని పంపించాలి. ఇవన్నీ కోరికలు ఒకటి తర్వాత ఒకటి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఏమైపోయింది, ప్రకృతి స్థానికర్షతి అండర్లైన్ చేసుకోండి. ప్రకృతి అంటే పంచతత్వాలతో కూడుకున్నటువంటి దేహము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, అదేవిధంగా మళ్ళీ మనసు బుద్ధి సంస్కారాలు, మొత్తం 23 అంగాలు ఏవైతే ఉన్నాయో అది ఆత్మ యొక్క అంగాలు. పరమాత్మక సంతానము ఆత్మ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. చూసారా, అంటే ఏ విధంగా ఒరిజినల్ గా నువ్వు ఎలా ఉండాలి ఆ విధంగా లేవునైనా ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏంటి, భగవంతుడు మనకు స్పష్టం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి భగవద్గీతలో ఈ పుస్తకం ఏమిచ్చాడు ఒకసారి గమనించండి. 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం. 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం అండి. 15వ అధ్యాయం పేరేంటి, పురుషోత్తమ. పురుష అంటే ఏంటంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహం. ఉత్తమ పురుష అంటే పరమాత్మ. పరమాత్మ ఒక్కరే ఉత్తమ పురుషుడు అండి, మిగతా వాళ్ళందరూ కాదు. గీతలోనే చెప్పాడు, ఉత్తమ పురుషస్వాన్య అన్నాడు. నేను వేరు, నేను ఉత్తమ పురుషుడిని అన్నాడు. అదే అధ్యాయంలోని 17వ శ్లోకంలో 7 మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కృష్టి. ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. ఎందుకంటే ఏం చెప్పాలి, ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది అంటే చూడండి, తండ్రి బిడ్డ ఎలా ఉంటారు, ఇద్దరికి కూడా ఒకే రూపం ఉంటుంది కదా, మానవ రూపం ఉంటుంది కదా. పిల్లి పిల్ల పిల్ల, పిల్లి పిల్ల ఒకే రూపం ఉంటుందా, కాకి కాకి పిల్ల ఒకే రూపం ఉంటుందా, కుక్క కుక్క పిల్ల ఉంటుందా, పులి పులి పిల్ల ఒకే రకం ఉంటుందా, ఏనుగు ఏనుగు పిల్ల ఒకే రకం ఉంటుందా, పరమాత్మ ఆత్మ ఒకే రకం. అదేనమాట, లాజికల్ గా వెళ్ళాలి. మనం తర్కాన్ని విడిచిపెట్టేస్తున్నాం. తర్కం అనేది ఎప్పుడు మనకు వస్తుంది అంటే బుద్ధినేత్రాన్ని తెరవాలి, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సును ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. చూసారా, ప్రకృతి ఏం చేస్తుందండి, ఈ యొక్క శబ్ద స్పర్శ రూపరసగంధ ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే, ఇంద్రియాలు ఈ సెన్సరీ ఆబ్జెక్ట్స్ అంటారు. అర్థమైందండి, ఈ సెన్సరీ ఆబ్జెక్ట్స్ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధ. ఈ యొక్క కళ్ళు ఆ యొక్క రూపము, చెవులు శబ్దం, ఇలాగా దీని ఆకర్షితులైపోయి మనం ఒరిజినల్ గా నేను ఆత్మని పరమాత్మ సంతానము వీటిని మనం సమూలంగా మర్చిపోతున్నాం. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, ప్రకృతి యందు స్థితములైన మనస్సును ఇంద్రియములను శబ్దాది విషయముల వైపు ద్వారా తన వైపు ఆకర్షించును. ఇప్పుడు చాలా సింపుల్ గా మరొక శ్లోకం చెప్పుకుందామండి. చాలా బ్రీఫ్ గా చాలా స్పష్టంగా చెప్తాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. 5 నిమిషాల్లో మనం ముగించుకుంటాం. ఎందుకంటే మన ముఖ్య అంశం ఏంటంటే భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు. మీరు ఇప్పటి వరకు 14వ అధ్యాయంలో ఆల్మోస్ట్ అన్ని పూర్తి అయిపోయింది. ఇంకో 2 శ్లోకాలు ఉంటాయి, ఈ అధ్యాయం కూడా పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ తో ఈ అధ్యాయం పూర్తి అయిపోతుంది. ఏమండి, ఎక్కడొచ్చాం మనం 24వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి.
ఎందుకంటే అర్జునుడు భగవంతుడిని 3 క్వశ్చన్లు వేశాడు. అర్థమైందండి? త్రిగుణాతీతుడు యొక్క లక్షణాలు ఏమిటి, అతని యొక్క వ్యవహారం ఏమిటి, రెండో క్వశ్చన్. ఇప్పుడు అతని వ్యవహారం ఏంటో చెప్తున్నాడు. మూడవ క్వశ్చన్ ఏంటి, త్రిగుణాలని దాటాలంటే నేనేం చెయ్యాలి. సో లక్షణాలు చెప్పుకున్నాము. వ్యవహారంలో 3 శ్లోకాలు చెప్పాడు. ఇందులో 3వ శ్లోకం అండి, ఆఖరి శ్లోకము. ఇది ఒక్కటి చెప్తుందాం. మానవమానయోస్తుల్య. ఇది రాసుకునే వాళ్ళకి 14వ అధ్యాయంలో 25వ శ్లోకం అండి. 14వ అధ్యాయంలో 25వ శ్లోకం. మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో. ఏమండి? మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే. అర్థమైందండి? త్రిగుణాలకు అతీతంగా ఉండేవాడి లక్షణాలు చెప్తున్నాడు. గత 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి నంబరు 23, 24, 14 అధ్యాయులు 23, 24. ఇది ఆఖరి శ్లోకం, 25వ శ్లోకము. ఇందులో ఏం చెప్తున్నాడు? గుణాలకు అతీతంగా ఉన్నవాడి లక్షణాలు. 3 లక్షణాలు చెప్పాడు. 3 లక్షణాలు. మానవమానయోస్తుల్య అంటే ఏంటి? ఎవరైనా మెచ్చుకున్నా ఒకే రకంగా ఉంటాడు, ఎవరైనా తిట్టినా కూడా, అవమానం చేసిన మానము అవమానం అంటే ఈ ద్వంద్వాలలోకి రాడన్నమాట. మానవమానయోస్తుల్య. తుల్య అంటే సమానం అండి. తుల్య అంటే తులాభారం, బ్యాలెన్స్. అంటే ఎవరన్నా మెచ్చుకున్నా ఓకేనండి అంటాడు, తిట్టినా కూడా దాన్ని పెద్దగా ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన త్రిగుణాతీత స్థితిలో ఉంటాడు. అంటే ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మానుభవం చేసుకుంటూ పరమాత్మతో కనెక్ట్ అవుతాడు. ఇక్కడి నుంచి వచ్చిన ఖజానా చాలా అద్భుతమైన ఖజానాను అనుభవం చేస్తూ ఉన్నాడు. ఎవరో ఏదో అన్నారండి, లేదా వాడు నమస్కారం పెట్టారు, ఏంటి నిన్న పెట్టాడు ఈయన పెట్టలేదేంటి, నా ఎదురుకుండానే వెళ్ళిపోయాడు ఏంటి, నాకు తెలిసిన వ్యక్తి పలకరించకుండా నేను ఇంత పెద్ద మనిషిని, నన్ను గుర్తించలేదేంటి, ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే ఆయన హయ్యెస్ట్ ఎక్స్టాటిక్ జాయ్ అనమాట. జాయ్ అండ్ బ్లిస్ అంటారు దాన్ని. ఆత్మానందంలో మునిగిపోయి ఉన్నాడు. గుణాతీత అంటే అదే కదా పరిస్థితి. పరమాత్మ ఆత్మ, పరమాత్మలో ఉన్న గుణాలు శక్తులన్నీ కూడా మనలో వచ్చేస్తాయి. మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో అన్నాడు. మిత్రపక్షము, హరి అంటే శత్రుపక్షం. మిత్రపక్షము శత్రుపక్షం ఒకటే, ఆయనకి ఏం లేదు. ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు, అందరూ సమానమే. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ అన్నాడు కదా గీతలో. అన్నాడు కదా 9వ అధ్యాయం ఉంది కదా, 22వ శ్లోకం 20వ శ్లోకంలో ఉంది కదా. భగవంతుడు ఏ విధంగా అందరినీ సమానంగా చూస్తాడో, భగవంతుడు త్రిగుణాతీతుడు, నేను కూడా త్రిగుణాతీతుడై అనంటే కాలేదండి, ఏముందని ఆయన తెలియదు. నాకు జ్ఞానం ఉన్నది, నాకు పరమాత్మ తోడున్నాడు, పరమాత్మ శక్తులు గుణాలు నేను అనుభవం చేస్తున్నాను, నేను నిరంతరం ఆత్మిక స్థితిలో ఉండడానికి అభ్యాసం చేస్తున్నాను. వాడికి తెలియదు కదా, వాడు దేహభ్రాంతిలో ఉన్నాడు. అర్థమైందండి? విషయ వికారాలలో ఉన్నాడు, కామ క్రోధ లోభము అహంకారంలో ఉన్నాడు. వాడు ఏదో అన్నాడంటే నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? నేను డిస్టర్బ్ అయ్యాను అనుకోండి, అతనికి నాకు తేడా ఉంది. నేను పరమాత్మ యొక్క స్మృతిలో ఉండి పరమాత్మ గుణాలు శక్తులు అనుభవం చేస్తున్న నాకును అసలు ఏ జ్ఞానం లేనిటువంటి వాడు నన్ను ఏదో మాట అన్నాడు, అవమానించాడు అని చెప్పి నేనేదో ఫీల్ అయిపోతే నాకు అతనికి తేడా ఏమన్నా ఉందా? మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో. అందుకని మిత్రుల పట్ల గౌరవంగా ఉంటాడు, శత్రుల పట్ల కూడా. అందుకంటే అపకారికి ఉపకారము చేయువాడు, అది ఉంది కదా వేమన సూక్తి శ్లోకం ఉంది కదా. వీలైనంత వరకు అండి ఎవరి దగ్గర శాపనార్థాలు తీసుకోకూడదండి. అందరి దగ్గర కూడా మీరు ఆశీర్వాదాలు తీసుకోవాలి. హిందీలో ఒక మాట చెప్తారు, దవాయి అంటారు, దవాయి దువాయి అంటాడు. దువాయి అంటే బ్లెస్సింగ్స్, దువాయి అంటే బ్లెస్సింగ్స్. దువాయి ఎక్కువగా మీరు పెట్టుకుని ఉంటారంట, మీకు దవాయి అవసరం ఉంటుందండి. ఎప్పుడు ఖుషీగా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. హయ్యెస్ట్ స్టేట్లో మీరు వెళుతున్నప్పుడు ఈ చిన్న 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 ఉపద్రవాలు దాన్ని ఏమి లక్ష్య పెట్టుకోరన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆనందము, వెలుగులో ఉన్నారు, సంపూర్ణ వెలుగులో ఉన్నారు. చీకటిలో వచ్చి ఎవరో ఏదో మాట అన్నారు, దాన్ని ఆ విధంగా డిస్టర్బ్ అవ్వము. తర్వాత 2 గుణాలు చెప్పాను కదండి. మానవమానోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో. 3వది సర్వారంభ పరిత్యాగి అన్నాడు. సర్వారంభ పరిత్యాగి అంటే ఏ కర్మ ఆరంభము చేసినా అది నేను చెయ్యటము లేదు. ప్రకృతి అంటే త్రిగుణాలు, వాటి యొక్క ప్రభావము ద్వారా, దీనితో పాటుగా పూర్వజన్మ సంస్కారాలు అంటాం కదా, పాస్ట్ బర్త్ సంస్కారాస్ అంటాం. ఎన్నో జన్మలుగా మనం శరీరం తీసుకుంటూ వదులుతూ ఎన్నో మంచి కర్మలు, చెడు కర్మలు, రకరకాల కర్మలు చేసుకుంటూ ఇక్కడ మనము సంస్కారాలు పెట్టుకుని కూర్చున్నాం.
సో ఇది మరియు ప్రకృతి దానితో పాటు వచ్చినటువంటి గుణాల ఆధారంగా పనులు జరుగుతున్నాయి. నేను నిరంతరం పరమాత్మతోనే కర్మాతీత స్థితి, కర్మయోగి స్థితిలో నేనుండి హాయిగా ఉంటా. అందుకనే కర్తృత్వ భావన అంటాడు. మీరు పుస్తకంలో చదువుకున్నట్లయితే కర్తృత్వ భావన, నేను చేస్తున్నానన్న భావన ఉండదు. సర్వారంభ పరిత్యాగి ఆ భావనను త్యాగం చేస్తాడు. నిరంతరము ఎక్స్టాటిక్ జాయ్లో, బ్లిస్లో, ఆనందములో తేలియాడుతూ ఉంటాడనమాట. ఇది గుణాతీత స్థితిలో ఉన్నటువంటి మనిషి యొక్క లక్షణము. ఇప్పుడు గీతలో ఏముందో ఒక్కసారి చెప్పుకుందామండి. తదుపరి వచ్చే తర్వాత ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే, నేను గుణాతీతంగా అవ్వాలనుకుంటున్నానండి, నేనేం చెయ్యాలి? అర్థమైందండి? ఈ యొక్క ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి ఆన్సర్ ఇంకా చెప్పలేదు కదా. ఈ మూడవ ప్రశ్నకి ఆన్సరు మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుంటాం. ఒకసారి ఈ శ్లోకంలో ఏముందో చూడండి ఒకసారి. మానవ మానయోస్తుల్య, మానవ మానముల యందును, మానవ మానముల యందును అంటే మానము అంటే గౌరవము, అవమానము అంటే మీకు ఈ విధంగా అవమానం చేయటం అన్నమాట. మానవ మానవుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడనబడును. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునేంత వరకు నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గుణాతీత తత్వం, దాని లక్షణాల గురించి కొన్నిటిని వివరించారు. వారికి ధన్యవాదాలు.